కప్ప బావిలో ఉండిద్ది. ఆ బావి లోపలే తన ఇల్లు. ఆ బావిని దాటి బయటికి రాదనమాట. బావి తప్ప ఇంకా లోకం తెలీదు దానికి. అలాంటిది ఇంకో కప్ప పరిచయం అయ్యిద్ది. ఆ కప్ప సముద్రం నుంచి వచ్చిద్ది. ఈ బావిలో ఉన్న కప్ప ఏం అడిగిద్దంటే, సముద్రం ఎంత పెద్దది అనిద్ది. ఇంత పెద్దదా అనిద్ది. కాదు చాలా పెద్దది అంటే, సరే తను ఒక అంగుళం కొద్దిగా దూరం జరిగి ఇంత పెద్దదా అనిద్ది. లేదు బావి కన్నా చాలా పెద్దది అని చెప్పి ఆ సముద్రంలో ఉన్న కప్ప చెప్పిద్ది. చెప్తే ఈ బావిలో కప్ప ఏమనిద్దంటే, ఈడు అసలు ఈ బావి కన్నా అసలు పెద్దదైంది ఎక్కడైనా ఉండిద్దా, ఈ బావే పెద్దది, వాడు ఏదో నన్ను నమ్మియాలని చెప్పి అబద్ధాలు చెప్తున్నాడు, సో నేను వాడి మాట వినను అని చెప్పి అనుకునేది. సో ఇలానే మన రియల్ లైఫ్లో చాలామంది మూర్ఖులని మనం డైలీ చూస్తూ ఉంటాం. మనం నిజం చెప్పినా వాళ్ళు నమ్మరు. సో నీకెంత నాలెడ్జ్ ఉండని, నువ్వు ఎంత తోపుగా ఉండని, పక్కనోళ్ళు నిజం చెప్పినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసే రియాలిటీ ఉంటేనే నువ్వు హ్యూమన్ బీయింగ్ అనిపించుకుంటావు. కొంతమంది మూర్ఖులు అది వినరు, వాళ్ళకి అర్థం కాదు, చెప్పినా వినరు. అలాంటి వాళ్ళకి ఈ వీడియోని త్వరగా షేర్ చేయండి.